తాకట్టులో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. తునిలో చిన్నారి జ్ఞానేశ్వరి ఘటన ఇంకా అందరి మనసుల్లో నుంచి చెరిగిపోలేదు. అలాంటి సమయంలోనే నంద్యాలలో మరొక 6 ఏళ్ల చిన్నారి కనిపించకుండా పోవడం ఒక్కసారిగా అందరినీ భయాందోళనకు గురిచేసింది. మరో జ్ఞానేశ్వరి ఘటనేనా అనే ఆందోళన స్థానికుల్లో మొదలైంది. చిన్నారి కోసం కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతుంటే పోలీసులు కూడా ఒక్క నిమిషం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. గంటల తరబడి జరిగిన గాలింపు తర్వాత చివరకు చిన్నారి సేఫ్గా కనిపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నంద్యాలకు చెందిన 6 ఏళ్ల ప్రణవి ఇంటి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. ఎంత వెతికినా కూడా ఆచూకీ దొరక్కపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. తుని ఘటన తర్వాత చిన్నారుల విషయంలో ప్రతి ఫిర్యాదును అత్యంత సీరియస్గా తీసుకుంటున్న పోలీసులు ఈ కేసులో కూడా వెంటనే అలర్ట్ అయ్యారు. చిన్నారి చివరిసారిగా ఎక్కడ కనిపించింది, ఏ దారిలో వెళ్ళింది, ఎవరైనా వెంట తీసుకువెళ్లారా అనే కోణాలలో దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను ఒక్కొక్కటిగా పరిశీలించారు. దాదాపు 200 మంది పోలీసులు చిన్నారి కోసం గాలింపు చేపట్టారు. విధులు, ఖాళీ స్థలాలు, పొలాలు, అదేవిధంగా కాలువలు, అన్ని వీధుల్లో కూడా ఇలా ప్రతి ప్రాంతాన్ని కూడా జల్లెడపెట్టారు. కొన్ని గంటల పాటు ఉత్కంఠ కొనసాగించి వరకు ఇంటికి కొంత దూరంలో ఉన్న జొన్న పొలంలో చిన్నారి కనిపించింది. అక్కడే భయంతో ఏడుస్తూ అలసిపోయి నిద్రపోయినట్లుగా పోలీసులు గుర్తించారు. వెంటనే చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. చిన్నారి క్షేమంగా దొరకడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గంటల తరబడి కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు ప్రణవిని చూసిన వెంటనే కౌగిలించుకొని భావోద్వేగానికి గురయ్యారు. పోలీసులు కూడా ఇది ప్రతి ఒక్కరికి ఒక హెచ్చరికగా చూడాలని చెబుతున్నారు. చిన్నపిల్లలను ఇంటి బయట ఒంటరిగా వదిలేయకూడదని, క్షణం పాటు కనిపించకపోయినా వెంటనే కుటుంబ సభ్యులు స్థానికులు కలిసి వెతకడంతో పాటు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కూడా సూచిస్తున్నారు. తునిలో జరిగిన జ్ఞానేశ్వరి ఘటన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగింది. అందుకే నంద్యాలలో ప్రణవి కనిపించకుండా పోయిందన్న వార్త రావడంతో అందరూ తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో చిన్నారికి సురక్షితంగా దొరకడం ఒక పెద్ద ఊరటనిచ్చేటువంటి అంశంగా మారింది. ఈ ఘటన మరోసారి ఒక విషయాన్ని గుర్తు చేసింది. చిన్నారుల విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలు బయటకు వెళ్తే వారిపైన ఎప్పుడూ ఒక కన్ను ఉండాలి. ఏదైనా అనుమానం వచ్చినా ఆలస్యం చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. నంద్యాల పోలీసులు వేగంగా స్పందించి సమన్వయంతో గాలింపు చేపట్టడంతో ప్రణవి క్షేమంగా కుటుంబ సభ్యుల వద్దకు చేరుకుంది. ఇది పోలీసుల అప్రమత్తతకు కూడా ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. కళ్యాణి, మా పాప పేరు ప్రణవి, 3 సంవత్సరాలు. వైఎస్ఆర్లో ఉంటున్నాం మేము. నిన్న సాయంత్రం 6:30 అప్పుడు పాప కనపడకుండా పోయింది. తర్వాత నేను పోలీస్ సార్ వాళ్ళకి ఫోన్ చేసినాను. సార్ వాళ్ళు వెంటనే వచ్చి రాత్రంతా ఉండి పాపను నా చేతికి పొద్దున 5:30కి ఇచ్చేసినారు. ఎస్పీ సార్ అని పోలీస్ శాఖ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. నిన్న రాత్రి మనకి 9:30 ఆ టైం దగ్గర మనకి ఇన్ఫర్మేషన్ వస్తే రిగార్డింగ్ దాట్ ప్రణవి ఈజ్ మిస్సింగ్. సో వెంటనే మన నంద్యాల్ తాలూకాలో ఇది వైఎస్ఆర్ నగర్లో ఇది జరిగింది. సో పాప ఆడుతున్నప్పుడు బయటకి వెళ్ళిపోయింది. అప్పుడు ఎవరు చూడలేదు. సో తర్వాత ఇంటి దగ్గర అందరూ అక్కడ ఉన్న నేబర్స్ అందరూ వెళ్ళి చూస్తే పాప ఎక్కడ కూడా కనపడలేదు. సో అప్పుడు మన నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ వస్తే వెంటనే నంద్యాల తాలూకా యూపీఎస్ సిఐ గారు అండ్ టీమ్ అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి మనం అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చూసుకొని పేరెంట్స్తో మాట్లాడుకొని నేబర్స్తో మాట్లాడుకొని అరౌండ్ 9:30 సర్చ్ మేము మొదలు పెట్టాము. తర్వాత ఈ సర్చ్ భాగంగా మనం నైట్ విజన్ డ్రోన్స్ వాడాము, స్పెషల్ పార్టీస్ కూడా వాడాము. మనం అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ సైడ్ నుంచి కూడా మేము కోఆపరేషన్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ అథారిటీస్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్.
సో అక్కడ ఉన్న ఇది కొంచెం కెనాల్ కానీ వేస్ట్ వాటర్ ఉంటే అది మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెల్ప్ తీసుకొని ఆ వాటర్ని బయట పొలాల్లో పెట్టి, సో మన చేతిలో ఉన్న అన్ని సర్చ్ మేము మన సైడ్ నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఈ ఆపరేషన్ 9:30 నుంచి మొదలుపెట్టి ఇది మార్నింగ్ 6 AM వరకు దిస్ ఆపరేషన్ మనం కంటిన్యూస్ గా ఎఫర్ట్స్ పెట్టుకొని చేయడం జరిగింది. కూర్చొనిలే మొత్తం అందరం పోయినా ఉంటారు. బాబును ఇతను ఇంకొక అతను వన్ సైడ్ పోయినా సార్, నేను ఒక్కటే వన్ సైడ్ పోయినా సార్.